చాలామంది ప్రార్థన ఏం చేస్తా తెలుసా? నా కొడుకుని దీవించు, నా కూతురుని దీవించు, నా తల్లిని దీవించు, నా చెల్లిని దీవించు, నా భర్తను దీవించు, నన్ను దీవించు. ఎప్పుడు నన్ను దీవించు, నా చెల్లిని దీవించు, నా కొడుకుని దీవించు, నా భార్యను దీవించు, నా భర్తను దీవించు. ఇదే ప్రార్థన. కానీ ప్రభా, మా గ్రామంలో ఎంతోమంది నశించిపోతున్నారు, మా గ్రామంలో ఎంతోమంది పడిపోతున్నారు, చెడిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. ఎంతోమంది యవనస్తులు రకరకాల డ్రగ్స్కి, రకరకాల మత్తుపానాలకి, రకరకాల వ్యసనాలకి బానిసలైపోతున్నారు. వారిని రక్షించవా ప్రభువా అని ప్రజల క్షేమం కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేశావా? యెహూదు అలాంటి వాడి కాదు. తన క్షేమాన్ని కోరుకున్నవాడు కాదు, తన భార్య క్షేమాన్ని కోరుకున్నవాడు కాదు, తన బిడ్డల క్షేమాన్ని కోరుకున్నవాడు కాదు. ముందు ఎవరి క్షేమాన్ని కోరినవాడు? చెప్పాలి. ప్రజల క్షేమాన్ని కోరినవాడు ఎవరు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు అబ్రహాంతో అన్నాడు, నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేస్తావో నేను వారిని దీవిస్తాను. అబ్రహాం కూడా ఇది